జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీసీ నాయకులు దొంత బ్రహ్మం, దేవల్ల దుర్గారావు జనసేన పార్టీలో చేరారు. శ్రీనివాసరావు పేటలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ నుంచి దొంత బ్రహ్మం, దుర్గారావు, రఘు జనసేనలో చేరటం శుభ పరిణామమని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. బోనపోయిన మాట్లాడుతూ జనసేన పార్టీలో పనిచేసే వారు కులమతాల అతీతంగా పనిచేయాలని, పార్టీలో గౌరవం పెంచుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ రోజున జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి దొంత బ్రహ్మం, అట్లనే అతని యువకులైనటువంటి రఘు, దేవాల దుర్గారావు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా పార్టీకి అంకితభావంతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాటి ఈ సభకి అధ్యక్షులు వచ్చినటువంటి జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ పెద్దలు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లనే జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యాలరావు గారు, పత్తిపాడు పిఓసి పొరపాటు నాగేశ్వరరావు గారు, అట్లనే వేదికలో ఉన్నటువంటి మా ప్రముఖులందరూ కూడా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, అట్లనే చెప్పాల్సిన చౌదరి గారు, నగర ఉపాధ్యక్షుడు కిషోర్ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు చెప్పినటువంటి హరి చెప్పాడు, నాగేశ్వరరావు గారు చెప్పారు, దానికి కిషోర్ కూడా చెప్పారు. జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో, ఈ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని, ఏదైతే వ్యవస్థలన్నీ కూడా అవినీతితో నిండిపోయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా మార్చి అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని, యువతకి ఒక మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మేమందరం కూడా ఆయన యొక్క భావజాలానికి, ఆయన పెట్టినటువంటి సిద్ధాంతాలకి ఆకర్షితులమై పార్టీలో చేరటం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ గతంలో జరిగినటువంటి విధ్వంసాలు చూసాం. 24లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఉమ్మడిగా కూటమిని ఏర్పాటు చేయడం కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని లేని రాష్ట్రం అయిపోయిందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కూడా మెచ్చి కూటమిని గెలిపించడం, తద్వారా ఇప్పుడు 2 సంవత్సరాలు మనం చూస్తున్నాం. రాజధాని నిర్మాణం కానీ, టౌన్లో కూడా చూసుకుంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అట్లా బయట ప్రాంతాల్లో చూసుకుంటే విలేజ్లో రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏ రకంగా కల్పిస్తూ ముందుకెళ్తుందో కూటమి ప్రభుత్వం. ఇవన్నీ కూడా జనసేన పార్టీ కోరుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కోరికలు. సో ఇక్కడ వచ్చినటువంటి మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే, ఎలక్షన్స్ అప్పుడు మన ముందుకు వచ్చేటటువంటి నాయకులు ఒకసారి మీరు గమనించి ఎవరు మన కోసం పనిచేస్తారు, ఏదో అప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఇచ్చే ఒక 1000 రూపాయలు 2000కు మనం ఆశపడకుండా ఒక మంచి వ్యక్తిని కనుక మనం ఎన్నుకుంటే ఆ వ్యక్తి ద్వారా 5 సంవత్సరాలు మనం పని చేసుకోవాలి. కానీ క్షణికావేశమైనట్టుగా క్షణిక ఆశకి లోబడి మనం ఆ 1000-2000 తీసుకుని ఎవరు మనకు తెలియనటువంటి వ్యక్తికి ఓటేస్తే అతను మన మీద వ్యాపారం చేస్తాడు. మనకు పెట్టుబడి పెట్టాడు, పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు ఎత్తుకోవాలి కదా, అతను లాభాల్లో ఉంటాడు తప్పితే మనకు ఎలాంటి పని చేయదు. దీన్ని ఎప్పుడు కూడా నేను కోరేది ఏంటంటే, మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కనుక నాయకులుగా చేసుకుంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అదే రకంగా ఇప్పుడు ఇవాళ దొంత బ్రహ్మం గారు మన పార్టీలో చేరారు. దాదాపు ఇటువైపు చుట్టుకుంట వైపు అంతా కూడా
పెరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏరియా ఒకప్పుడంతా ఖాళీ ఉండేది, ఇప్పుడు అన్నీ కూడా జనం వస్తున్నారు, ఏరియా పెరుగుతుంది. ఇక్కడ మనకి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మనకు ఒక మంచి నాయకుడు ఉండాలి. ఒక మంచి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మనకన్నీ మున్సిపాలిటీకి పోరాటం చేపించుకుంటాడు. అలాంటి భావాలు ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మం గారు కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీరందరూ కూడా అతనికి సపోర్ట్ చేయాలని, తద్వారా మంచిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరొకసారి వీళ్ళ మిత్ర బృందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానం చేస్తూ రేపటి నుంచి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో కలిసి మీరందరూ కూడా పార్టీ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవుస్తున్నాను. జై హింద్, జై జగన్. సోదరుడు బీసీ సంక్షేమ సంఘంలో చురుగ్గా పనిచేస్తూ రాజకీయపరంగా వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరుతున్నటువంటి దొంతా బ్రహ్మం, దుర్గారావు, రఘు వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా జనసేన పార్టీలో ఈ రోజున చేరటం, వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అట్లానే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు, మిత్రులు మాణిక్యరావు గారు, నాగేశ్వరరావు గారు, హరి గారు, కిషోర్ గారు, నక్కల వంశీ గారు, వేటుకూరు వాసు గారు, వచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజున దొంతా బ్రహ్మం గారికి పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పటి వరకు మనం సంక్షేమ సంఘం తరఫున పనిచేస్తూ ఉన్నాం, బీసీ సంక్షేమ సంఘం తరఫున మీరు పనిచేస్తున్నారు. కానీ ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత కులాలకి మతాలకి అతీతంగా పనిచేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైతే జనసేన పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకులు అనుసరిస్తూ, కార్యకర్తలను గౌరవిస్తూ, స్థానిక నాయకత్వాన్ని గౌరవిస్తూ మీరు ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతాం. ఈరోజు ఉన్నటువంటి బ్రహ్మకు ఉన్నటువంటి మంచితనం కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి, పార్టీ పరంగా మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత మీ గౌరవాన్ని పెంచుకునే దిశగా మీరు పార్టీలో పనిచేయాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు పార్టీలో పనిచేసే విధానాన్ని కానివ్వండి, మీకు ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పార్టీ కోసం పనిచేసే విధానంలో తప్పనిసరిగా పార్టీ మిమ్మల్ని గుర్తించి తగిన గౌరవం త్వరలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి వ్యక్తులందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నాది భారతదేశం, ముందు నేను భారతదేశం కోసం పనిచేస్తాను, తర్వాత పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినటువంటి నాయకుడు ఎవరు? అంటే ఎవరికైనా కూడా ముందు భారతదేశంపై ప్రేమ ఉండాలి, పుట్టిన గడ్డ రాష్ట్రంపై ప్రేమ ఉండాలి, తర్వాత పార్టీ కోసం. అంటే ఆయనకున్నటువంటి దేశభక్తి, ఆ దేశభక్తిలోంచే మనం పార్టీ కోసం ఏ విధంగా పనిచేయాలి, పార్టీలో క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలనేటువంటి భావం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా దేశం కోసం పనిచేస్తే ఎట్లా పనిచేస్తారో సైనికులు, జనసేన పార్టీ కూడా జన సైనికుల్లాగా అట్లనే పనిచేయాలని చెప్పి కూడా పేద ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడైతే సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా పనిచేయాలని చెప్పి కూడా ఆ దిశగా తమ్ముడు బ్రహ్మాన్ని కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బ్రహ్మానికి సంబంధించినటువంటి మిత్ర బృందానికి, వీర మహిళలకి, జన సైనికులకి ఇచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం, అభినందనలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.